గరికపాటి నరసింహారావు గారు చాలా బాగా అంటే దేవుళ్ళ గురించి చాలా గొప్ప చెప్తూ ఉంటారు, పేదల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. గుళ్ళో ఏమంటారు ప్రొఫెషనల్ కాదు సార్, ఇప్పుడు ఏంటి హారతి పళ్ళలో డబ్బులు వేయకండి అని కూడా చెప్తూ ఉంటారు. అట్లాంటి గరికపాటి గారు ప్రభుత్వ స్కూల్లో ఇచ్చే మధ్యాహ్నం భోజనం, ఫ్రీ బుక్స్, యూనిఫామ్, ఎగ్స్, ప్రోటీన్ ఫుడ్ ఏదైతే పెడతారో ఆ గుడ్లు కూడా పెట్టొద్దు, ఎందుకు పెట్టాలి, ప్రభుత్వం ఉంది, పాఠశాల ఉంది, జస్ట్ చదువు చెప్పడానికి అంతే, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, వస్తే వస్తాడు పోతే పోతాడు అని చెప్పేసి తను క్లియర్గా మాట్లాడారు సార్. దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? ఇంతకంటే నీచమైన నికృష్టమైన పని ఇంకోట్లేదు. మన భారతదేశంలో వర్ణ వ్యవస్థని చొప్పించింది వీళ్ళే, ఈ బ్రాహ్మణులే. తమ ఆధిపత్యం కోసం అన్ని కులాలు, అన్ని శాస్త్రాలు మేము చెప్పినవే కరెక్టు, మేము చెప్పేదే ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వీళ్ళని నమ్ముతారు. ఈ మూర్ఖ ప్రజలు వీళ్ళు నమ్ముతారు. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ చాగంటి కోటేశ్వరరావు కానీ, లేకపోతే గరికపాటి నరసింహారావు కానీ, లేకపోతే ఆ వేణుస్వామి కానీ ఈ జాతకాలు చెప్పడం నమ్మకండి దయచేసి. మీ ఛానల్లోనే ఒక ఇంటర్వ్యూ చూశాను, ఎవరిది, వేణుస్వామిది. మీ ఛానల్లో వేరే యాంకరు ఏమడిగారంటే, అసలు ఎందుకు నమ్మాలి శాస్త్రాలని అంటే, శాస్త్రాల కంటే సైన్స్ కంటే శాస్త్రాలు ఇంకా చాలా ముందే ఉన్నాయి అని ఏం చెప్పినాడంటే, ఆయన మండే, యాక్చువల్లీ అది మండే కాదు, అది మూన్ డే అంటే సోమవారం అంటే చంద్రుడు, మూన్ అంటే చంద్రుడు, మూన్ డే. సండే అంటే ఆదివారము, సూర్యుడు. అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పేరుంది. ఈ గ్రహాలు నిన్న మొన్న కనిపెట్టింది సైన్సు, మా పురాణాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్తారు. ఓకేనా? ఆయన మా పురాణాలు సైన్స్ కంటే పాతది అని చెప్పినారు. అయిపోయిన తర్వాత యాంకరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగినారు. అంటే నేను ఆ యాంకర్ మరి ఎందుకు అడిగినారు మనం అయితే తెలియదు, కానీ మన ఛానల్లోనే నేను వీళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడగండి, మీ నవగ్రహాలు ఏవైతే ఉంటాయో గుడిలో, ఆ నవగ్రహాలు సౌరమండలంలో ఉన్న నవగ్రహాలు వీటికి వాటికి ఇది ఉంటుంది, వీటికి ప్రదక్షిణాలు చేస్తే మీ దోషాలు పోతాయని చెప్తారు కదా. ఆ నవగ్రహాలలో రాహు కేతు అని 2 గ్రహాలు ఉంటాయి. ఆ 2 గ్రహాలు సౌరమండలంలో వాటి పేర్లు ఏంటి అడగమన్నా. అవి ఛాయాగ్రహాలు కదా సార్? లేదు. మీ వేణుస్వామి గారు ఏమన్నా చూడండి, మీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. అంటే వీళ్ళు ఎన్ని దొంగ నాటకాలు ఆడతారో నేను చెప్తున్నాను, దొంగ నాటకాలు. సో దానికి సమాధానం మూడే. సోమవారం అంటే చంద్రుడు, సండే అంటే ఆదివారం, రవి, మంగళవారం ట్యూస్డే బుధుడు. సో ఏది తీసుకున్నా వారాలు అనేటువంటివి 7 వారాలు అనేటువంటివి మన గ్రహాల మీద పెట్టినటువంటి పేర్లు. సుందరకాండ తీసుకుంటే యుగ సహస్ర యోజన పరభాను అని సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సుందరకాండ పారాయణంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఆయన ఒక ప్రశ్నకి ఇచ్చిన సమాధానం. ఇంకో ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో ఆయన ఏం చెప్పినాడో వినండి. అంటే మన శాస్త్రవేత్తలు కావచ్చు, నాస్తికులు కావచ్చు, సోమ మంగళ బుధానికి రాహు బుధ గురువు శుక్ర ఉన్నాయి, రాహు కేతువులు లేవు కదా. మరి జాతక చక్రాలు వేసినప్పుడు ఈ రాహు కేతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? మా చావు మేము వస్తాం మీకెందుకు. ఓకే, మా చావు మేము వస్తాం మీకెందుకు. మీ చావు మీరు వచ్చే కాడికి సన్ అంటే సూర్యుడు, మూన్ అంటే చంద్రుడు, శని అంటే సాటర్న్, మెర్కురీ, జూపిటర్, ఇవన్నీ ఇవి ఎందుకు చెప్తున్నావు? 7 గ్రహాలకి పోలిక చెప్పినావు. రాహు కేతు గ్రహాలు ఏవయ్యా అంటే మా చావు ఏం చేస్తావు ఎందుకంటున్నావు? వాటికి చెప్పినప్పుడు వీటి కూడా లెక్క చెప్పాలి కదా. ఇవి లేవు. రాహుకేతు గ్రహాలు సౌరమండలంలో లేవు. కొంతమంది ఏమో యురేనస్ నెప్ట్యూన్ అంటారు. వాళ్ళని కూడా రమ్మనండి డిబేట్కి. పురాణాల్లో ఏమనుంది? గ్రహణం ఎట్లా ఏర్పడితే ఏముంది? రాహు మింగుతాడు సూర్యుడిని, చంద్రుడిని రాహు మింగుతాడు. మరి రాహుకేతు సౌరమండలంలో లేవు కదా. కొంతమంది ఏమంటారు, అది యురేనస్ నెప్ట్యూన్ అంటారు. యురేనస్ నెప్ట్యూన్ అంటే మరి గ్రహణం యురేనస్తో నెప్ట్యూన్తో ఏర్పడాలా? వాటితో ఏర్పడట్లేదు.
గ్రహణము భూమి మరియు చంద్రుడితోనే ఏర్పడతాయి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే అది చంద్రగ్రహణం, భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే అది సూర్యగ్రహణం. నెప్ట్యూన్ యురేనస్ రాహుకేతులు అయితే నెప్ట్యూన్ యురేనస్ వల్ల గ్రహణాలు ఏర్పడట్లేదు కదా. ఎందుకు ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఈ వేణుస్వామిని, గరికపాటి నరసింహారావుని, ఈ చాగంటి కోటేశ్వరరావుని ఒకటే అడగాల, మీ పిల్లల స్కూల్లో గ్రహణం ఎట్లా వస్తుంది అంటే ఏమని రాస్తున్నారు వాళ్ళు? మీ పిల్లలు ఏమని రాస్తున్నారు? వాళ్ళకి హోంవర్క్ చేపిస్తారు కదమ్మా, వీళ్ళు హోంవర్క్ చేపిస్తారు కదా, వీళ్ళు కాకపోతే వీళ్ళు భార్యలు చేపిస్తారు కదా హోంవర్క్. ఏమని రాస్తారు? సైన్స్ రాస్తారు. దాంట్లో సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వస్తే ఒక గ్రహణము, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే ఒక గ్రహణం ఏర్పడుతుందని చెప్తారు. సైన్స్లో అదే రాస్తారు. వాళ్ళ పిల్లలు సైన్స్ చదువుకోవాలా, పరీక్షల్లో సైన్సే రాయాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా, ఉన్నత చదువు చదివి విదేశాల్లో కానీ మన దేశంలో కానీ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి, మనని పిచ్చోడం చేయాల. రాహుకేతు అంటాడు. ఏమి రాబోయి రాహుకేతు ఏవి? వేణుస్వామి, మా బాధ మేము పడతామని ఎందుకు చెప్తావు? సూర్యుడు సన్నని, చంద్రుడు మూనని 7 గ్రహాలకి 7 వారాలు చెప్పినావు కదా. ఈ రాహుకేతు సౌర్యమండలంలో పేర్లు ఏంటంటే మా కష్టం మీద మేము పడతాం, మా బాధ మేము పడతాం, నీకెందుకని అంటావు? మీ బాధ మీరు పడేగాడికి సూర్యుడు, సన్ను, మండే, మూను ఈ సొల్లు చెప్పకు. అయితే అటన్ నుండు లేకుంటే ఇటన్ నుండు. చెప్పేటప్పుడు ఏం చెప్తారు? సైన్స్ కంటే మా ముందు మా పురాణాల్లోనే ఉందని చెప్తున్నావు కదా, సైన్స్ కంటే ఎక్కువ మా పురాణాల్లోనే ఉందని చెప్తావు కదా. ఇంకోటి ఏం చెప్పిండు ఆయన? యుగ సహస్ర యోజన పరమాణు అని సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ హనుమాన్ చాలీసా ఉందంటాడు. యుగ సహస్ర యోజన పరమాణు, ఇందులో యుగం ఒక పదం ఉంది, సహస్రం ఒకటి ఉంది, యోజన ఉంది. ఈ 3 మల్టిప్లై చేస్తే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో డిస్టెన్స్ ఉంది అంటాడు. అందులో నీకు తెలిసినది ఏంటి? శాస్త్రం ఒకటే తెలుసు. యుగం అంటే ఏంటో మనకు తెలియదు, యోజనం అంటే ఏంటో మనకు తెలియదు. సో సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తీసుకొని దాన్ని 1000తో డివైడ్ చేసి ఆ వచ్చిన దానికి ఈ యుగము యోజనము డిస్టెన్స్ వేసేస్తే ఎవడైనా చెప్పొచ్చు. యుగము యోజనము ఎంతో ఎవరికి తెలియదు. అంటే మనుషుల్ని పిచ్చోలు చేస్తున్నారా అంటున్నారు? మనుషుల్ని పిచ్చోళ్ళు చేస్తారు, వీళ్ళని నమ్మొద్దు. ఇంకొక ఆయన అంటాడు, చాగంటి కోటేశ్వరరావు ఏమంటాడు? మీ పేరు పెట్టుకోవాలంటే 6 అక్షరాల పేరు పెట్టుకోండి. బ్రాహ్మణులు అయితే కార్తికేయ శర్మ, క్షత్రియులైతే కార్తికేయ వర్మ, వైశ్యులైతే కార్తికేయ గుప్తా, 4వ వర్ణం వారంట అంటే శూద్రులు కార్తికేయ దాస. అంటే ఏంటి? దాసులు. కుల అహంకారం ఇది కుల అహంకారం. సమాజాన్ని కట్టుకథలు చెప్పి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవడం కోసమే ఈ పురాణాలు లిఖించారు. ఈ పురాణాలు రాసిందే వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా చదువు అందొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? వస్తే రా, లేకపోతే చదువుకోకు అంటాడు. ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? తెలియక కాదు. పౌష్టికాహార లోపం కనీసం అంటే వాళ్ళ తల్లిదండ్రులు పౌష్టికాహారం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు? మిడ్ డే మీల్లో చిక్కీ తీసుకొచ్చినారు. అలాగే 6 రోజులకి 6 మెనూ తీసుకొచ్చినారు. అందులో ఆయన ఏం చెప్పినారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్, ఏ దేశాల్లో పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటున్నాయని. మన దేశంలో ఉన్న ఆరోగ్య పిల్లలకి ఏంటంటే ఎస్పెషల్లీ 8th క్లాస్ చదివి మెచ్యూర్ అయిన పిల్లల్ని కనే టైంకి అందాల్సిన పోషక పదార్థాలు అందట్లేదు వాళ్ళకి. అవి ఇంక్లూడ్ చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి. అవి ఇంక్లూడ్ చేసి ఆయా పోషక పదార్థాలు అందితే వాళ్ళు హెల్త్ పరంగా స్ట్రాంగ్ అవడమే కాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళు కనే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుట్టాలని ఆ మెనూలో ఇంక్లూడ్ చేసినాడు. అందుకని అన్న ఇందాక జగన్మోహన్ రెడ్డిది కన్న తల్లి ప్రేమ అని, పవన్ కళ్యాణ్ది సవతి తల్లి ప్రేమ, జగన్మోహన్ రెడ్డిది కన్న తల్లి ప్రేమ ఎందుకే అంటే ఒక 6 రోజులు బడికి వస్తున్నారు. వాళ్ళకి 6 రోజుల బడికి ఏ ఆహారం తీసుకుంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న ఆరోగ్య సమస్యలన్నీ అధిగమించడానికి ఏ ఆహారం తీసుకోవాలో అది ఇంక్లూడ్ చేయించినాడమ్మా డైటీషియన్తోని.
దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళకి పోషకాహారంతో పాటు ఒక పూట భోజనం దొరుకుతుంది కూడా తల్లి పంపిస్తుంది స్కూల్కి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి మాట్లాడుతున్నాయి, ఏమ్మా ఎంతమంది పిల్లలు అంటే నాకు 2 బిడ్డలు. ఏదమ్మా అంటే కూలి పని పోయినారని. కూలి పని ఎందుకు పంపించినాం అమ్మ? స్కూల్ కదా పంపించాలి అంటే, స్కూల్కి పంపిస్తే మా అమ్మ పొట్ట ఎట్లా నిండాలా? ఎంత సంపాదిస్తాడమ్మా అని కొడుకుంటే రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొస్తాడు. అంటే ఏడాదికి ఎంత అవుతుంది లెక్క ఏంటి అయ్యా అంటే, ఏడాది 12,000 ఎంత అవుతుంది? 12,000 ఏడాదికి సంపాదిస్తున్నాడు కదా, ఏడాదికి 15,000 ఇస్తాను నేను స్కూల్కి పంపి. కనీస విద్య ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఇప్పుడు కూలికి పంపిస్తే ఏమవుతాడు అతను కూడా కూలోడు అవుతాడు. అతను ఏం చేస్తున్నాడు? చదువుకోవాలంటున్నాడు. వీళ్ళు నానేం చేసిండు? నీ దగ్గర చదువుకునే టాలెంట్ ఉంటే ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, నువ్వు చదువుకో అన్నాడు. ఈయనేమంటున్నాడు? అసలు స్కూల్కి పంపించకుండానే స్కూల్కి ఎగ్గొడుతుంటే, ఎందుకంటే కూలి నాలు చేసుకొచ్చి నాకు డబ్బులు తీసుకొస్తే మా ఇల్లు గడుస్తుంది అనుకుంటే, ఆయన కూలి నాలు చేసుకుని తీసుకొచ్చే డబ్బులు నేను ఇస్తా, నువ్వు స్కూల్కి పంపి. దట్ ఈజ్ అమ్మఒడి. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఈ గరికపాటి వీళ్ళకి ఏంటంటే కులపరంగా వీళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది రిజర్వేషన్స్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. గుళ్ళో పూజారి ఉంటాడు, పూజారి కొడుకు ఏమవుతాడు? పూజారి అవ్వాలి. పూజారి అంటే గుళ్ళో పూజారి ఎవరు ఉండాలి? బ్రాహ్మణే ఉండాలి. అది రిజర్వేషన్ కాదా? అంటే దేవుడి కైకర్యాలు చేయాలి అంటే మరి వీళ్ళే ఉండాలి. అది రిజర్వేషన్ కాదా అంటున్నా. అది ఒక ఉద్యోగమే కదా, అది రిజర్వేషన్ కాదా? 100% రిజర్వేషన్ కదమ్మా. గుళ్ళో పూజారి బ్రాహ్మణులకే, అది 100% రిజర్వేషన్ కదా. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఇస్తే ఏడుస్తున్నారు కదా. గుడిలో పూజారి ఉద్యోగం కేవలం బ్రాహ్మణులకే ఎందుకు? అది రిజర్వేషన్ కాదా? 100% కూడా బ్రాహ్మణులకే కదా. అది సమాజాన్ని, ప్రతి మతంలో కూడా సమాజాన్ని తమ కంట్రోల్లో ఉంచుకునేందుకు కూర్చుని మాటలు చెప్పి, కట్టుకథలు చెప్పి, నీకు కష్టం వస్తే నేను తీరుస్తాను, నేను దేవుడితో మాట్లాడతాను, నాకు ఆ పవర్ ఉంది అని చెప్పి దేవుడని ఒకళ్ళని కనిపెట్టి ఆ మాయ మాటల ద్వారా పొట్ట నింపుకునే చీటింగ్ వ్యక్తే ఈ పూజారి కానీ, లేకపోతే పాస్టర్ కానీ, లేకపోతే ముల్లా కానీ. వీళ్ళందరూ కూడా సమాజాన్ని తమ కబుర్లు చెప్పి డబ్బులు సంపాదించుకోవడం కోసం, ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం సృష్టించిందే దేవుడు కానీ, జీసస్ కానీ, అల్లా కానీ వీళ్ళు క్రియేట్ చేసింది. మాటలు చెప్పి డబ్బులు సంపాదించడం కోసం. ఓకే. కాబట్టి ప్రజలందరూ వీళ్ళని నమ్మడం మానేయాలా. దేవుడే లేడు. నాస్తికత్వం ఏ రోజునైతే సైన్స్నే మీరు నమ్ముకున్నారో ఆ రోజునే దేశం బాగుపడుతుంది.